నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. గుంటూరు జిల్లా వినుకొండలో హత్యకు గురైనటువంటి రౌడీ షీటర్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వెళ్లారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు చాలా మంది కూడా ఇబ్బందులకు గురయ్యారు, అలాగే హత్యలకు గురయ్యారు. అప్పుడెప్పుడూ కూడా ఇలాంటి పరామర్శలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అల్లర్లు చెలరేగడం చూసాము. అప్పుడు కూడా మరి ఓదార్పు యాత్ర చేస్తాను అంటూ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా బెంగళూరు నుంచి వచ్చి మరి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు. మరి ఇది నిజంగా ఓదార్పా లేకపోతే శవరాజకీయమా? ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో గత నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం శవరాజకీయాలు చేయడం వైసీపీకి ఉన్న అలవాటు అని చెప్పి. అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కూడా స్వయంగా వాళ్ళ చెల్లి సునీత గారే చెప్పారు, మా నాన్నగారి పునాదుల మీద ఈ పార్టీ ఉందని చెప్పి. సో ఈ శవం ఎక్కడ దొరికితే అక్కడ వాలిపోతుంది వైసీపీ పార్టీ అని కూడా అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి వినుకొండ ఘటన కూడా మనం అలాగే అనుకోవచ్చా? ఆ హత్య ఏదైతే ఉందో దాన్ని మరి ఇప్పుడు పార్టీ అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కాపాడుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? మీరేం చెప్తారు? సో 100% అమ్మా. ఇప్పుడు మీరు చూసుకుంటే గత 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దుర్మార్గాలు కానీ, రాజకీయ హత్యలు కానీ ఎన్నో చూశారు మీరు. ఈవెన్ అదే పల్నాడులో ఒక టీడీపీ కార్యకర్త అని ఏ విధంగా నడి రోడ్లో జై జగన్ అనమంటే అన్నం, జై చంద్రబాబు అంటే కూడా ఏ విధంగా పిన్నెల్లి అనుచరులు పీక కోసి చంపేశారో మనం చూసాం. ఒకటని కాదు, ఒక దళిత యువకుడు ఇసుక అక్రమాల గురించి ప్రశ్నిస్తే అతను పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేశారు. అదే సొంత జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఒక దళిత మహిళకు పశువులు పాపరగా ఉన్న ఒక దళిత మహిళని అత్యంత హేయమైన పద్ధతిలో ఆమెని రేప్ చేసేసి మానభంగం చేసి చంపేశారు. అలాగే ఒక డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకలలు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేసిన విధానం కానీ ఈ విధంగా దళితులు, బీసీలు, మైనార్టీసు ఎన్ని దాడులో ఎన్నో భూ కబ్జాలు పాల్పడితే ఇటు కర్నూలు జిల్లాలో కూడా కుటుంబాలు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ముస్లిం కుటుంబాలను చూసాం. ఏ రోజును కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఏ రోజును కూడా దాని గురించి ఒక పన్నెత్తి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, ఏ రోజు కూడా బాధిత కుటుంబాలని ఒక్కరోజు కూడా ఆయన పరామర్శించలేదు, ఒక్కరోజు కూడా దాని గురించి అసలు పట్టించుకోలేదు. అంటే యాక్చువల్గా అమ్మ ఈ పార్టీయే ఒక శవ రాజకీయాల నుంచి ఒక శవం అంటే ఒక సమాధి నుంచి పుట్టిన పార్టీ ఇది. ఏదో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి చావును అడ్డం పెట్టుకుని, శవాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి అవ్వాలని ఏ విధంగా ఊళ్ళూరెడేతను, అదేవిధంగా తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్రలు చేసి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకుండా చనిపోయిన వాళ్ళని, వివిధ కారణాల వలన చనిపోయిన వాళ్ళని కూడా తన తండ్రి ఖాతాలో వేసేసి తన తండ్రి గురించే చనిపోయారని చెప్పి ఓదార్పులు చేసి, హగ్గులు ఇచ్చి, ఆలింగనాలు చేసి, ముద్దులు పెట్టి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం కూడా చూసాం ఇతను. సో ఒకటి అసలు స్టార్టింగే దీని యొక్క పునాదులు రాజశేఖర రెడ్డి యొక్క శవం ద్వారానే స్టార్ట్ అయింది. సో తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏం చేశాడో చూసాం. కోడికత్తి డ్రామా ఆడాడు, అది పెద్దగా రాణించలేదు కాబట్టి, దానివల్ల ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు కాబట్టి ఎమ్మటే ఏ విధంగా సొంత చిన్నాయనైన వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా చంపేసి ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని ఆదినారాయణ రెడ్డి చంపాడని, బీటెక్ రవి చంపాడని, ఇది నారాసుర వధ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి చూశారో మనం చూసాం. సో ఒక విధంగా చెప్పాలంటే శవాన్ని చూడగానే ఇతను పులకించిపోతాడు. సో ఈ జగన్మోహన్ అనేవాడు శవాన్ని చూడగానే ఇంకా విపరీతమైన పూనకం వచ్చేస్తుంది అనమాట ఇతనికి. ఈ రోజున యాక్చువల్గా వీళ్ళిద్దరు స్టోరీ తీసుకుంటే అమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక పిఎస్ ఖాన్ అనే ఒక గ్యాంగ్ స్టార్కి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు వైసీపీ మనుషులే, వైసీపీ కార్యకర్తలే. వీళ్ళిద్దరికి ఒక రోజున అనుకోకుండా ఒక లాడ్జ్లో వీళ్ళందరూ తాగుతున్నప్పుడు మిగతా అనుచరులతో ఈ యొక్క ఎవరైతే పిఎస్ ఖాను వీళ్ళందరూ తాగుతున్న సందర్భంగా ఆ తాగిన మైకంలో కొన్ని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి పరస్పర దూషణలు చేసుకున్నారు. దూషణలు చేసుకున్నప్పుడు అక్కడ ఒక ఘర్షణ జరిగింది. సో ఘర్షణ జరిగినప్పుడు సాధారణంగా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు, ఇద్దరు మైనార్టీకి చెందిన మనుషులు ప్లస్ పిఎస్ ఖాన్ అనుచరులు. అప్పుడు పిఎస్ ఖాన్ ఏం చేసి ఉండాలి, ఇద్దరిని సముదాయించి ఇద్దరికీ నచ్చ చెప్పి ఊరుకోండి, ఇంతటితో ఊరుకోండి అని చెప్పి
సో ఒకళ్ళ చేత ఒకళ్ళ క్షమాపణ చెప్పించుంటే ఆ ఎపిసోడ్ అంతటితో ఆగిపోయేది. ఈ రోజున జిలానీ ఒక అంతకుడుగా ముద్రపడేది కాదు, ఒక రషీద్ అనే వ్యక్తి ఈ రోజున దారుణంగా హత్యకు గురయ్యేవాడు కాదు. సో ఆ సందర్భంగా ఈ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ రషీద్కి అండగా నిలబడి, అతనికి బాసటగా నిలబడి, అతన్ని రెచ్చగొట్టి తన అనుచరులను కూడా అతను కూడా పంపించి జిలానీ ఇంటి మీద దాడి చేయించాడు. సో జిలానీ ఇంటి మీద దాడి చేయించినప్పుడు ఆ టైంలో జిలానీ ఇంట్లో లేడు. జిలానీ అన్న జిమ్ సలీం ఉన్నాడు ఇంట్లో. ఆ జిమ్ సలీము ఉన్నప్పుడు ఆ జిమ్ సలీంని అతి దారుణంగా కొట్టారు. వాళ్ళ అమ్మా నాన్నలు కొట్టారు, మిగతా కుటుంబ సభ్యుల స్త్రీలను కూడా కొట్టడం జరిగింది. మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ఇంటిని ధ్వంసం చేసేశారు. సో ఇంటి బయట ఉన్న బుల్లెట్ని పూర్తిగా కాల్ చేశారు. సో కాల్ చేయడంతో ఇది ఇంకా రావణ కాష్టంలో అలా రగుతూ మొదలెట్టింది. పోనీ అంతటితో జిలానీని వదిలేరా? జిలానీని రెచ్చగొట్టి అతన్ని హింసించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడో ఒక పెద్ద దర్గా దగ్గర జరిగిన గొడవకి, ఎవరో పీయూష్ ఖాన్ అనుచరులు చేసిన గొడవకి పీయూష్ ఖాన్ అనుచరులు వేరే వాళ్ళని కొడితే ఆ గొడవ కూడా ఇతని అన్న జిమ్ సలీంకి అంటగట్టి, సో వీళ్ళ మీద కేసులు పెట్టించి వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి వీళ్ళని నానాయాగి చేసి మానసికంగా హింసించారు. సో హింసించడం ఈ పాత్రలో ఏంటంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర కూడా ఉంది. సో బ్రహ్మనాయుడు కూడా ఇటు రషీద్కే సపోర్ట్ చేశాడు. వినుకొండ మాజీ ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇప్పుడు హతుడు ఎవరైతే ఉన్నారో జిలానీ వాళ్ళ అన్న, దెబ్బలు తిన్న సలీం, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఏ తప్పు చేయలేదు, ఇగో మా ఇంటి మీద దాడి చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, బుల్లెట్ కాల్ చేశారు, ఈ విధంగా వీళ్ళు ఈ వ్యక్తులు మమ్మల్ని బాధ పెడుతున్నారు అన్నప్పుడు కూడా కనీసం పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా ఈ బొల్లా బ్రహ్మనాయుడు, పీయూష్ ఖాను అక్కడ పోలీసుల్ని అడ్డుకున్నారు. సో ఆ విధంగా బాధపడి, మానసికంగా బాధపడి, విపరీతంగా వీళ్ళ యొక్క ఒత్తిళ్ళకి, వీళ్ళ యొక్క హింసకి బాగా బాధపడి జిలానీ, సో ఈ ఎవరైతే ఇప్పుడు ఈ అతుడు ఉన్నాడో ఈ రషీద్ మీద ఒక విధమైన ద్వేషం, కోపం పెంచుకున్నాడమ్మ. సో పెంచుకున్నాడు. కరెక్ట్గా సమయం దొరికింది అతనికి. సో సమయం దొరుకుతూ అతన్ని చంపేశాడు. ఆ రోజునే ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో, ఈ పిఎస్ ఖాన్ ఉన్నాడో లేకపోతే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడో, ఆ రోజునే ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి మధ్యర్థం చేసి వాళ్ళకి నచ్చజెప్పుంటే ఈ రోజున ఒక వ్యక్తి చనిపోకుండా ఉండేవాడు, ఒక వ్యక్తి అంతకుడు మారకుండా ఉండేవాడు. సో అంటే రెచ్చగొట్టేది వీళ్ళే, రౌడీజాన్ని ప్రోత్సహించేది వీళ్ళే, హత్యలు చేయించేది వీళ్ళే. సో ఈ రోజున మళ్ళీ దీన్ని తెలుగుదేశానికి ఒక రాజకీయ రంగు పూలిమి, చనిపోయిన వ్యక్తి ఏమో వైసీపీ వ్యక్తిగాను, చంపేసిన వ్యక్తి ఏమో టీడీపీ వ్యక్తిగాను వేయడం అన్నది ఇది చాలా శోచనీయం. అంటే అసలు ఇంకా దీనికి ఒక పరాకాష్ట అన్నమాట ఇది. సో పట్టుమని ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 36-37 రోజులు అవ్వలేదు ప్రమాణ స్వీకారం చేసి బాబు గారు ఎన్నో మంచి పనులు చేస్తూ, ఎన్నో రాష్ట్రాన్ని ఏ విధంగా గాడి పెట్టాలని చెప్పి ఆయన కృషి చేస్తుంటే ఈ విధంగా ఇటువంటి నీచమైన, నికృష్టమైన శవరాజకీయాలు చేస్తూ ప్లస్ రాష్ట్రాన్ని ఈ విధంగా అతలాకుతలం చేయడం అన్నది ఇది నీచం. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది తగదు. అంటే గతంలో మనం చూసాం, హత్యలు వాళ్ళే చేసేసి మళ్ళీ బాధితుల పైన వాళ్ళే కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాము. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చి 1 నెల రోజుల్లో అవుతుంది, ఇప్పటికే ఏదో రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అని చెప్పి అసత్యాలు కల్పించేసి దీని మీద మళ్ళీ రాష్ట్రపతికి లేఖ రాయటం, మరి దీనిపైన ప్రధానమంత్రి గారిని కలవాలి, ఆయనకు వివరించే ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకోవటం, ఇవన్నీ కూడా మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటమ్మా, సాధారణంగా ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అది ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే పాలకపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. ఈవెన్ ఎవరికైనా సరే, అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మళ్ళీ మనం మంచి చేసి, లేకపోతే ఉన్న పాలకపక్షం ఏ తప్పులు చేస్తుందో తప్పులను ఎండగట్టి, లేకపోతే మనం కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇచ్చి వాళ్ళకి మనం కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి మళ్ళీ అధికారంలోకి రావడానికి
మళ్ళీ ప్రజల మన్ననలు పొందడానికి పార్టీలు కృషి చేస్తాయి. కానీ ఇక్కడ ఈ పార్టీ చాలా డిఫరెంట్గా ఉందమ్మా. ఈ పార్టీ ఏంటంటే ఒక విధ్వంసకరమైన పార్టీ. ఈ పార్టీ యొక్క అధ్యక్షుడు ఒక విధ్వంసకారుడు. అసలు రావడంతో ప్రజావేదికని కూల్చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పాలనంతా కూడా రివర్స్కి తీసుకెళ్ళాడు. ఒక పక్కన పోలవరాన్ని నాశనం చేశాడు, ఒక పక్కన అమరావతిని నాశనం చేశాడు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. కానీ ఈ రోజు కూడా చూడండి అమ్మా, కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ చెబుతాం మీకు. కర్ణాటకలో అక్కడున్న సిద్ధరామయ్య గారు ఉన్న ఐటీ కంపెనీలకి వాళ్ళకి ఆ నాస్కామ్ వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఆయన స్థానికులకి మాత్రమే మీరు మెజార్టీ దగ్గర 80% 90% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. సో ఐటీ సాఫ్ట్వేర్ అన్నది హైలీ టెక్నాలజీతో కూడుకున్న జాబులు అవి. సో దానికి వాళ్ళకి కావాల్సింది మెరిట్. వాడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ దేశంలో ఎక్కడున్నవాడైనా వాడు వాడుకుంటాడు. సో దానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఈ విధంగా అయితే మేము కంపెనీలు నడపడం కష్టమని చెప్పారు. సో ఆ సందర్భంగా ఆ నాస్కామ్ వాళ్ళకి లోకేష్ బాబు ఒక ట్వీట్ చేయడం చేసింది. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అందిస్తాం, మీకు మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం, మీరు అక్కడ అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి మీకు ఏదన్నా మీకు కావాలనుకుంటే మేము ఇక్కడ మీకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటాం, యువర్ వెల్కమ్ అని చెప్పాడు. దానికి ఒక ఇద్దరు నీచ వ్యక్తులు, అంటే అదే సామాజిక వర్గం, అంటే రెడ్డిస్కి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనుషులు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి మెసేజ్ చేశారు నాస్కామ్కి, ఇది ఎంత మోసం, ఇక్కడ అమరావతిలో ఏమీ లేదు, ఇదంతా నాటకం, ఇదంతా గ్రాఫిక్సు, ఇది కేవలం ఒక వర్గం ఒక కులం కోసం జరుగుతున్న నాటకాలు, ఇక్కడ మీరు అవన్నీ రావద్దు, ఇక్కడికి రావద్దు, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఒకటి చేశాడు. ఇంకొకటి ఏం చేశాడు, ఉత్తిని అంత జిమ్మిక్కులు చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ ఏమీ లేదు, అంతా కూడా హైప్ చేసుకోవడం తప్పించి ఏమీ లేదు, ఇక్కడ కేవలం ఒక కులాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు సపోజ్ ఇక్కడ కంపెనీలు పెట్టినా ఆ కులపోళ్ళకి ఇక్కడ జాబులు ఇస్తారు, కాబట్టి ఇది కేవలం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే ఈ ప్రభుత్వం వచ్చింది, అంతకు మించి వీళ్ళు ఏ విధంగానూ మీకు సహకరించరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటమ్మా, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు, నిలువునా దోచేశారు, నిలువు దోపిడీ అంటాం కదా. ఈ రోజున అధికారంలో లేనప్పుడు కూడా ఎవడైనా ఒకడు వచ్చి ఇక్కడ ఒక సంస్థ పెడదామనో లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మీరు రావద్దని ఈ విధమైన అవాకులు చవాకులు, ఈ విధమైన అబద్ధాలు, ఈ విధమైన మోసపూరితమైన మాటలు మాట్లాడదాం. అసలు ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ మనుషులా పశువులా లేకపోతే వీళ్ళ నీచులా నికృష్టులా, అసలు వీళ్ళని ఏం చేయాలి, అసలు వీళ్ళని ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అంటే 11 స్థానాలు పెట్టుకునే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక భూతంలా తయారై, ఒక పిచాచిలాగా తయారై ఈ విధంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పీడిస్తూ రాష్ట్రం నాశనం అయిపోవాలని, రాష్ట్ర ప్రజలు మట్టి కొట్టుకుపోవాలని ఈ విధంగా ఎదురు చూస్తున్నారంటే అసలు వీళ్ళని ఏ విధంగా మనం ఆలోచించాలి, అసలు వీళ్ళని ఏం చేస్తే కట్టడి చేయాలి, లేకపోతే అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి. ఒక పక్కన బాబు గారు ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నారు, ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కృషి చేస్తున్నారు, ఒక పక్కన అక్కడ ఫండ్స్ కోసం సెంట్రల్ నుంచి తెచ్చుకుని కృషి చేస్తున్నారు, ఒక పక్కనేమో పారిశ్రామికవేత్తలనేమో తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం చూస్తుంటే వీళ్ళు ఇన్ని రకాలుగా యాగ చేస్తూ, ఇన్ని రకాలుగా చిల్లర వేషాలు వేస్తూ, ఈ విధంగా శవరాజకీయాలు చేస్తూ, ఒక పక్కనేమో ఈ విధంగా ఒక పక్కన లోకేష్ బాబు ఈ విధంగా కొంతమందిని ఆహ్వానిస్తుంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళు లెటర్లు రాసి, వీళ్ళు ట్వీట్లు చేసి, వీళ్ళు మెసేజ్లు పెట్టి, వీళ్ళు మెయిల్స్ పెట్టి ఈ విధంగా ఇక్కడ ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఈ విధంగా కించపరుచుకుంటే, మళ్ళీ మనమే కించపరుచుకుంటే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు. అంటే వీళ్ళు అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మొత్తం సర్వనాశనం చేసేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వలస వెళ్ళిపోతే వాళ్ళ కొంపలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ స్థలాలు పొలాలు ఆక్రమించుకుని వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ భవంతులను విలాసవంతమైన బంగ్లాలు కట్టుకుని ప్యాలెస్లు కట్టుకుని ఇంకా మనుషులు లేని చోట వీడు ఒక్కడే ఒక మర్రి చెట్టులాగా మిగిలిపోయి ఒక వికృత చేష్టలు చేస్తూ ఇంక ఈ పొలాలన్నీ నావే, ఈ ఆస్తులన్నీ నావే, ఈ వేల కోట్లన్నీ నావే అని చెప్పి ఒక మానసిక ఆనందం పొందాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడా. అసలు ఈ వికృతమైన ఆలోచన ఇంతవరకు ఎవరికీ వచ్చి ఉండదు. అసలు వీడిని అర్థం చేసుకోవడం మనం అలవట్లేదు. బాబు గారు చెప్పినట్టుగా ఇది కేసు స్టడీయే, నిజంగా కేసు స్టడీయే. కానీ ఇటువంటి వ్యక్తి అసలు ఈ విధంగా ఉండడం అనేది రాష్ట్రానికి ఎంత అరిష్టమో ఒకసారి చూడండి మీరు. అంటే వీళ్ళందరినీ రాష్ట్రం వదిలిపెట్టి తరిమేసేస్తే
అన్నీ మొత్తం ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక ఇంకా ఏదో ఒక నియంతలాగా ఇంకా తన పరిపాలన చేయాలనుకుంటున్నాడా? ఇంకా ప్రజలు లేనప్పుడు ఏం చేస్తాడమ్మా? ఏదో సామెత చెప్పినట్టుగా ఎడారిలో ఏకాకిలాగా అసలు ఎందుకు ఇప్పుడు మనుషులన్న వాళ్ళు లేకుండా అక్కడ అభివృద్ధి లేకుండా హలో లక్ష్మణ అని చెప్పి జనం అంతా రాష్ట్రం వదిలిపెట్టిపోతే ఏం ఆనందం చేస్తాడు ఇతను? సో నిజంగా ఇది శోచనీయం. ఏదేమైనా సరే గవర్నమెంట్ మాత్రం ఒకటమ్మా, బాబు గారు నేను మారాను, నేను మారుతున్నాను, చేస్తానని అన్ని అంటున్నాడు. కానీ బాబు గారు మాత్రం ఉక్కు పాదంతో వీళ్ళందరినీ అణిచేయాలమ్మా. ఎందుకంటే వీళ్ళ యొక్క వికృతమైన చేష్టలు, వీళ్ళ మనస్తత్వాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే విధంగా మన పని మనం చేసుకుపోదాంలే, ఎవడెలా పోతే మనకెందుకులు, వాడి వాపాన వాడి పోప అనుకుంటే ఇది జరిగేటట్టుగా లేదు. వీళ్ళు ఈ విధంగానే ప్రతిదానికి కూడా సెల్లుళ్ళలాగా అడ్డుపడుతూ, ఒక శకునులాగా ఈ విధంగానే అడ్డుపడుతూ వీళ్ళ రాష్ట్రాన్ని ఈ విధంగానే భ్రష్టు పట్టిస్తారు. ఏ విధంగా చూశారు కదా మీరు, ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. కాబట్టి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుని వీళ్ళని ఉక్కుపాదంతో అణిచేసి అవసరమైతే రాష్ట్రం నుంచి బయటికి తోలేస్తేనే మంచిదనిపిస్తుంది నాకు. లేకపోతే రాష్ట్రానికి మంచి రోజులు రావమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.